సూపర్ ఉందన్న సినిమా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నరేష్ వచ్చినప్పుడు నుంచి ఇంకా బాగుంటుంది అన్న. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కిరణ్ ఎంత బాగా చూసామో దానికి మించి చూడొచ్చు. అమ్మాయి ఎలా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హీరో బాగుందన్న సినిమా. బాగుందన్న, కొంచెం ఎక్సలెంట్గా ఉంది. కామెడీ టైమింగ్స్ కానీ కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాడు దీంట్లో అయితే. సినిమాలో అయితే సీరియస్గా ఉన్నాడు, దీంట్లో అయితే ఎనర్జెటిక్గా ఉన్నాడు. కే ర్యాంప్ అంటే కేసీపీడి అన్న. బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది సినిమా. కొంచెం ఆ డైలాగ్స్ మిస్ అయినవి అనిపించింది, లూడో గేమ్స్ అలాంటి. కాకపోతే ఆ డైలాగ్స్ ఉండవన్న దీంట్లో. హైలైట్స్ ఏంటంటే నరేష్ ప్లస్ కిరణాపురం ఉంటుంది, అక్కడికి బాగుంటుంది అన్న. అమ్మాయి వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ పడుతుంది, అక్కడ మనకు ఫన్గా ఉంటుంది. అప్పుడప్పుడు డైలాగ్స్, సెంటిమెంట్, ఒక సీన్లో అయితే ఎమోషనల్ కూడా బాగుంటుంది. బాగుందన్న. ఆయన ఉన్న 10 minutes ఉంటాడు, 10 to 15 minutes. ఆ 15 minutes బాగుంటుంది సినిమా. ఓకే అన్న, మరి 2.5 ఇవ్వచ్చు అన్న సినిమాకి, 5K. ఓకే, బాగుందన్న. మళ్ళీ ఎనర్జెటిక్గా ఉన్నాడు కిరణాపురం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అదే ఎనర్జెటిక్తో మెయింటైన్ చేశాడు మొత్తం సినిమా మొత్తం. ఓకే అన్న, అంటే మిత్ర మండలి అలాంటి కామెడీ టైమింగ్స్ అంటారు, దానికన్నా మించి ఇది బాగుంది. అదే యావరేజ్గానే ఉంది, చూశాను. దానికి చెప్పొచ్చు అన్న. నాకైతే వెన్నెల కిషోర్, నరేష్ గారు ప్లస్ కిరణాపురం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్న. కిరణాపురం సాయి కుమార్ ఏం బాగానే ఉందన్న. అంటే ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నాయి సినిమాలో, కాకపోతే సెంటిమెంట్ బాగుంటుంది లాస్ట్లో. మ్యూజిక్ బాగానే ఉందన్న. నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే ఓనం సాంగ్. మెయిన్ హీరో ఎంట్రన్స్ బాగుంటుంది అన్న, ఫస్ట్లో ఎనర్జెటిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే కిరణ్ అబ్బవారం అంతే. సో వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటారు కాబట్టి చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు ఏదైతే స్లో ఉన్నా సార్ సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయింది. ఆ సిచ్యువేషన్ కామెడీ వల్ల చాలా బాగా అనిపించింది మనకి. అయితే దివాళీ విన్నర్. డెఫినెట్గా విన్నర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఏది నచ్చితే అదే ఫైనల్గా విన్నర్. సో వాళ్ళకి నచ్చింది కాబట్టి అదే విన్నర్ అండి. కామెడీ, సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు వీళ్ళకి చెప్పడం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ కామెడీ వాళ్ళు కొంచెం డ్రాగ్ అనిపించచ్చు, లేదంటే జిల్లా ఉండొచ్చు. చాలా బాగా ఫస్ట్ నుంచి మొత్తం కేరళ బాగా చూపించారు మనకి. ఇప్పుడు ప్రేమలో ఎలా అయితే హైదరాబాద్ మనకి కొత్తగా చూపించారు, కేరళ కూడా చాలా బాగా చూపించారు. కొంతమంది రివ్యూ రైటర్స్ కూడా కొంచెం ఇమిటేట్ చేయడం జరిగింది. సో అది ఒక సీన్లో ఇన్వైట్ చేశాడు. బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక బాగున్న సినిమాని కూడా అన్నెసరీగా ఒక ఓవర్ పబ్లిసిటీ చేసి, ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేశారంటే మొత్తం పెయిడ్ రివ్యూస్ ఉంటాయి. బట్ ఆ పెయిడ్ రివ్యూస్లో ఎక్కడో ఒక జెన్యూన్ రివ్యూ ఉన్నా సరే వీళ్ళు కలిసిపోవడం వల్ల అదంతా వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఏదైతే చెప్పారో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది, బట్ పెయిడ్ రివ్యూలు మాత్రం వద్దు. ఇప్పుడు హీరోయిన్ మీదనే మొత్తం కాన్సెప్ట్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు మొత్తం హీరో సెంటర్కి వెళ్ళింది కాబట్టి ఆయన మేజర్ ఐడల్ చెప్పుకోవచ్చు. బట్ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఏదైతే హీరోయిన్ పెట్టుకున్నారో ఆవిడ కూడా చాలా బాగా చేసి అనిపించింది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన అంత సీన్ పడకపోయినా సరే సెకండ్ హాఫ్ వరకు ఒకటి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ వచ్చే వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించేమో కానీ, బట్ అంత వల్గర్గా అయితే లేదు, బాగుంది. ఆయన కిషోర్ గారు అయినా సరే చేశారు. బట్ వాళ్ళకి సరైన కంబ్యాక్ అనుకోవచ్చు సీనియర్ హీరోయిన్స్. అంటే నరేష్ గారు లైన్ వేసిన వాళ్ళు ఉన్నారా అసలు అలా అనిపించింది అంట. వాళ్ళు అసలు పెద్ద స్కోప్ కూడా ఏం లేదు, డైలాగ్స్ కూడా లేవు, మోస్ట్లీ డైలాగ్స్ కూడా లేవు. ఇద్దరు నెక్స్ట్ ఫాదర్ లవ్ గురించి చెప్పారు. మనకి ఎస్ఆర్ కళ్యాణ ఆల్రెడీ చూస్తాం, సేమ్ దే రిపీట్ చేస్తారనిపించింది. బట్ ఇంకేదో కొత్తగా ట్రై చేయాల్సిందే. సో ఎందుకంటే ఒక హీరోయిన్ ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు అన్నెసరీగా ఫాదర్ ట్రాక్ నేర్పించాలనిపించింది తప్ప అది క్లైమాక్స్ అంత డిస్ట్రిబ్యూషన్ అనిపించలేదు. దివాళీలో అయితే కేరాంపు దివాళీ వినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రీవియస్ మూవీస్ మనకి ఏదైతే మిత్రమాటలు ఉందనుకో దాన్ని చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చే డూడ్ కూడా చాలా బాగున్నా సరే అందరికి కనెక్ట్ అవ్వదు డూడ్ అనేది. ఎందుకంటే ఓన్లీ ఒక జెన్జీ కిడ్స్కి లేదంటే ఒక మెచ్యూర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది తప్ప ఓల్డ్ జనరేషన్కి వెళ్తే నచ్చకపోవచ్చు. ఆ వర్డ్స్ ఏం లేవు అన్న, ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు లూడో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మ్యూట్ చేస్తారు. సో వాటి వరకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో సిచ్యువేషన్ కామెడీ ఏదైతే మనకి మారుతి గారు ఆయన మూవీస్లో కంపేర్ చేస్తారు, ఇప్పుడు ఒక డిసార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక కామెడీ ఎలా జనరేట్ చేస్తారు, సేమ్ మారుతి గారి ఫిల్మ్ చూసినట్టు అనిపించింది, చాలా బాగా అనిపించింది. లేదు క్లైమాక్స్ కన్విన్సింగ్ లేదు, బట్ ఏదో ఇవ్వాలి క్లైమాక్స్ కాబట్టి ఇచ్చారు. ఎందుకంటే ఒక హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నప్పుడు అన్నెసరీ ఒక ఫాదర్ ట్రాక్ పెట్టి ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మనం చూస్ చేసిన ఒక ఫాదర్ ట్రాక్ పెట్టిన అనిపించింది, కొత్తగా అనిపించలేదు దీని వల్ల. కాకపోతే ఎమోషన్ చాలా వర్కౌట్ అయ్యాయి. సో వెన్నెల కిషోర్ గారికి మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ఏదైతే ఒక 15-20 minutes సీన్ ఉంటుంది ఆయన చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నరేష్ గారిది కూడా ఫస్ట్ హాఫ్లో పెద్ద సీన్స్ పడకపోయినా సరే సెకండ్ హాఫ్లో పడ్డ ఒక 2-3 సీన్స్ చాలా హిలేరియస్గా వచ్చాయి.
టైటిల్ సాంగ్ ఒకటి అండ్ వాళ్ళు కేరళలో ఒక సాంగ్ షూట్ చేశారు, ఓనం సాంగ్ ఒకటి. ఓనం సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. సో ఆ సినిమాటోగ్రఫీ చాలా బాగా బడ్జెట్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది కామెడీ. సో మరి ఒక ఆర్గానిక్ కామెడీలా కాకుండా చాలా సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా జనరేట్ అయింది. చాలా మెయిన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు అదే పెద్ద హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నా సరే ఆవిడ పెద్ద యాక్ట్ చేయాల్సిన పెద్ద స్కోప్ ఎక్కడా లేదు. ఏదో ఆమె ఒక డిజైర్ ఉంది, అలా నడిపించారు తప్ప కొత్తగా అయితే ఏం లేదు హీరోయిన్. ఇప్పుడే కే ర్యాంప్ మూవీ చూశాను, చాలా బాగా నచ్చిందన్న. ఈ రోజులలో మళ్ళీ ఆ కందిరీగా మూవీ తర్వాత ఇలాంటి సినిమా వచ్చిందని సంతోషపడుతున్నా. కందిరీగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కందిరీగా సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కామెడీగా అప్పట్లో ఎలా నవ్వామో ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో కామెడీ టైంకి మొత్తం నవ్వుతూనే ఉంటాం. హీరోకి మంచి కామెడీలో మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీలో ఈ హీరోకి మంచి భవిష్యత్తు ఉందన్న. ఈ సినిమా వచ్చేసి మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. హీరోయిన్ ఒక అమ్మాయిని ప్రేమించక ముందు ఏం రూల్స్ పెడుతుందో, ప్రేమించిన తర్వాత నా రూల్స్ ఏవి, ఎక్కడున్నావు, నా లిప్ లాక్ ఏది, ముందు నన్ను ప్రేమించక ముందు ఏం చెప్పావు, నాతోనే ఉంటా అన్నావు, మొత్తం లిప్ లాక్లే పెడతా అన్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు, నా లిప్ లాక్ ఏది, మొత్తం సినిమా మొత్తం లిప్ లాక్ల మీద ఆ కామెడీల మీదనే మొత్తం రన్ అవుతుందన్న. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి కామెడీ ఉందన్న. ఇంకేముందన్న, నవ్వుకోవాల్సిన కామెడీ ఉంది, ఇంకేం కావాలి. ఈ మంచి సెంటిమెంట్ కూడా లాస్ట్లో చూపించాడు. ఒక అమ్మాయి కథ, లవ్ స్టోరీ కథ చాలా బాగుంది. సెకండ్ నరేష్ వచ్చేసి ఆ నిత్య జీవితంలో పవిత్రని ఎట్లా గోకిండో ఈ సినిమాలో ఆంటీల్ని అట్లా గోక్కుంటా మంచి కామెడీ టైమింగ్ పెట్టాడు. లాస్ట్లో అతను కూడా మారుతాడు, హీరో కూడా మారుతాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్లో సెంటిమెంటెడ్ పెట్టాడు. ఎవడైనా ఎంత చెత్తగాడైనా మారిపోతే మనిషి ఎలా ఉంటాడు అనేది చూపెట్టారు. లాస్ట్ సినిమాకి వచ్చిన వాళ్ళు కూడా మార్పు అన్నీ చూస్తారు కదా, చాలా బాగుంది అన్న సినిమా. చాలా బాగుంది. అబ్బవరం వారం ఇచ్చేసాడు. దివాళీకి ఇంకా అయింది. దివాళీ కంప్లీట్లీ కిరణ్ అబ్బవరం అండ్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపించింది ఆయన క్యారెక్టర్? చాలా బాగుంది అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ముందు 2 సినిమాస్ కూడా ఇట్స్ ఫర్ యూత్ అనుకోవాలి, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ ఫర్ యూత్, అంటే ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. హైలైట్స్ ఏమున్నాయి సినిమా? హైలైట్స్ అంటే కిరణ్ అబ్బవరమే హైలైట్. అండ్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ లేదు, తను చాలా న్యాచురల్గా చేసింది. అండ్ నరేష్ గారు మీకు బాగా నచ్చుతారు. సో నరేష్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? దట్స్ అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ అయింది మూవీకి. థ్యాంక్ యూ. బాగుంది ఎవ్రీథింగ్. అంటే కొంచెం ఇంకా ఏదైనా పెట్టుంటే బాగుండు కానీ, అండ్ దీనికైతే ఇది చాలు. దివాళీకి ఎంటర్టైన్ అవడానికి ఇది కంప్లీట్లీ. కిరణ్ గారికి లాస్ట్ మూవీస్ కొన్ని అంటే దిల్రూబా లాంటివి డిసప్పాయింట్ చేశారు, బట్ కే ర్యాంప్ పేరుకు తగ్గట్టే అబ్సల్యూట్లీ. అంటే మనం ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇలాంటివి చూసాం కదా, సో సేమ్ అలాంటి వర్షన్ అనిపిస్తుంది. కానీ మోర్ దెన్ దట్ ఇంకా చాలా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. హైలైట్స్ ఏం చెప్తారు? కామెడీ బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య కాకపోతే లిప్ లాక్ సీన్స్ కొంచెం ఎక్కువైంది. అంటే సాయి కుమార్ గారు అండ్ కిన్నన్న ఇద్దరు కాంబినేషన్, అంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా కంటతడి పెట్టే సీన్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. మంచి సినిమా భయ. అంటే నిజంగా ఒక మాట చెప్పుకోవాలంటే అసలు వేరే అంటే ఎమోషనల్, అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా అంత ఫన్నీగా తీసుకురావడం అంటే మామూలు విషయం కదా. అలాగే మెయిన్ చేసుకుంటే కామెడీ, అంటే సెకండ్ హాఫ్లో కూడా ఇంతే, అంటే లవ్ ఏ ఉంటుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చాక ఎమోషనల్ ఉంది. కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, మరి తర్వాత లాస్ట్ లో వచ్చాడు, మరి హిట్ కొట్టినట్టేనా? చెప్తున్నా కదా భయ్య, మాస్ కమర్షియల్ హీరోలు ఏమన్నా ఉన్నారు అంటే కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ఫిక్స్ అయిపోయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. వేరే లెవెల్ భయ్య, తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక మాట చెప్పుకుంటే క్లాస్ మాస్, నిజంగా క్లాస్ మాస్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది భయ్య, అసలు అదిరిపోద్ది కదా. దానికి తోడు ఈ సినిమాలో నిజంగా ఒక అబ్బాయిని ఎలా స్ట్రగుల్స్, అంటే ప్రేమించినప్పుడు అమ్మాయి చెప్పిందే సాగాలి, అమ్మాయి చెప్పినట్టే వినాలి అన్నదానికి అవతటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారు దాని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించారు. క్లైమాక్స్ చాలా మంచి ఇచ్చారు భయ్య. అంటే క్లైమాక్స్ ఎలా ఉండిపోతుందో ఏంటో లవ్ స్టోరీ అనుకున్నా కానీ మంచి ఎమోషన్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్స్ గిట్లా చాలా బాగున్నాయి భయ్య. దివాళీ అంటే ఇప్పుడు ఈ దివాళీకి ఒక మంచి సినిమా భయ్య. నాకు ఇదే కిన్నన్నదే ర్యాంప్ ఆడిచ్చాడు. పోయిన దివాళీకి అంటే ఈ దివాళీ ఏంటంటే మాస్, ఊరా మాస్ అనమాట. పక్కా కమర్షియల్ హీరో,
కిరణ్ అబ్బవరం. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంది భయ్య. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఎమోషనల్తో పాటు మన వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కామెడీ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ సూపర్ భయ్య, మంచి మూవీ. ఇప్పుడే ర్యాంప్ సినిమా చూసేస్తున్నాను. ర్యాంప్ అంటే మామూలుగా లేదు. ర్యాంప్ అంటే హీరో 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 ర్యాంప్ ఆడించి అనుకుంటున్నా, కానీ ఇక్కడ హీరో కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంపు. ఇంటర్వెల్ దాకా ఉంటుందండి. అంటే కొంచెం ఇంటర్వెల్ దాకా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ దాకా చూడాలి దాని అమ్మ జీవితం. ఇంకా హీరో పరిగెట్టేస్తాడనమాట హీరోయిన్ వస్తూ ఉంటే. ప్రతి హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటుంది. అబ్బా ఏంటి అనుకుంటాం. అంటే ఇంటర్వల్ తర్వాత ఏమైనా రాయలసీమ స్టోరీ వస్తుందా, లేదా అలా అన్న వస్తాడా, అలా నాన్న వస్తాడు అనుకుంటాం. కానీ అలా నాన్న రాడండి. తనలో ఉన్న ఒక జబ్బు బయటపడుతుంది అనమాట. ఆ జబ్బు ఏంటనేది మన సినిమాలో చూడాలి. ఒక హీరో అయితే ఒక 50 సార్లు వేసి ఉంటాడు, మందు అయితే మందు ఎత్తనే ఉంటాడు. అలాగే రొమాన్స్ అంటే ఏమండి హైలైట్స్ రొమాన్స్ సీన్స్ అండి. కిస్సింగ్ మినిమం ఒక 15 సార్లు కిస్ పెడతా ఉంటాడు. నేను లెక్కెట్టానులే, ఒక 15 సార్లు పెడతాడు. అంటే ఎందుకు పెడతాడు అంటే ఆ హీరోయిన్ కోపం ఏమొచ్చినా కోసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఒక హీరో చేసిన సిచ్యువేషన్ తప్ప అంతకు మించి తప్పేమీ లేదు. నరేష్ గారు అయితే నిజంగా 20 సంవత్సరాలు బాల్డ్గా చేశాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం టచ్ అయిన ఒక నడుము కోసం 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు సినిమాలో. పెళ్ళాన్ని కూడా ముసుగేసుకుని కాపురం చేస్తానని చెప్పాడు సినిమాలో. అయితే వాళ్ళ అబ్బాయితో అనమాట సినిమా చాలా బాగుంది. మన దీపావళికి వచ్చిన సినిమాలో అయితే చాలా, ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్యామిలీని తీసుకురండి ఖచ్చితంగాను. సినిమా అయితే అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం, నిజంగా వరం ఇచ్చాడు. సూపర్ సార్. అన్న కే ర్యాంప్ సినిమా చూడడం జరిగింది. కే ర్యాంప్ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, సినిమా పేరు కే ర్యాంప్ కదా, ఆ కే ర్యాంపు నార్మల్గా ఒక వర్డ్లో ఉంది కాబట్టి అనుకుంటున్నాను. కానీ మామూలుగా సినిమా చూసిన తర్వాత నిజంగా పోయా ఇది కే ర్యాంప్ సినిమానే పోయా, కిరణ్ అబ్బవరం ర్యాంప్ సినిమా అనుకోవచ్చు అన్న. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇండస్ట్రీకి వరన్ కిరణ్ అబ్బవరం అన్నట్టు కదా. ఈ సినిమా తీసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి యాక్టింగ్ కానివ్వండి, మళ్ళీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్గా నరేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నిజంగా వస్తుంటే గూస్ బస్ వస్తుంటాయి. ఇంకొకటి ఏమంటారు, ఆయన స్టోరీ చెప్తాడు, నరేష్ గారిది లవ్ స్టోరీ చెప్తారు. ఆ లవ్ స్టోరీ కూడా మామూలుగా ఉండదు. ఇట్లా అది అని చెప్పి కొంచెం దివాళీ విన్నర్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అంత కామెడీ ఎంటర్టైన్మెంటు, ఓ ఫ్యామిలీ ఎమోషను, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషను, అన్నీ చూసిన తర్వాత సినిమా చాలరా. మనం ఎందుకు వస్తాం సినిమాని చూడడానికి? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం. మన అన్ని టెన్షన్లు మర్చిపోయి మనం సినిమాలో మునిగిపోయి సినిమా చూస్తే మనకు ఆనందం కలగాలి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించాలనే విధంగా వస్తాం. కాబట్టి దానికి ఇది తగ్గట్టు సినిమా అన్న. హైలైట్స్ కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్, ఇంకొకటి కేరళ బ్యాక్గ్రౌండ్, హీరోయిన్ నిజంగా చెప్తున్నా భయ్యా, హీరోయిన్ పట్టుకొచ్చారు భయ్యా, వేరే లెవెల్ ఉంది హీరోయిన్ అయితే. నిజంగా చెప్తున్నా, ఆమె చేసిన యాక్టింగ్ కానివ్వండి, ఆ మధ్యలో యూత్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ వస్తున్న డైలాగ్స్ కానివ్వండి, ఆ హీరోయిన్తో కెమిస్ట్రీ కానివ్వండి, ఆ నార్మల్ రొమాన్స్ కానివ్వండి, అన్నీ ఒక మంచిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే నార్మల్ ఇవంతా నార్మల్, ఇప్పుడు యూత్కి ప్రజెంట్ జనరేషన్కి నార్మల్. ఇలాంటి జనరేషన్లో ఇలాంటి మూవీ కరెక్ట్గా దివాళీకి రావడం అనేది దివాళీ విన్నర్ అనుకోవచ్చు అన్న. అందరికీ తెలుగు ప్రేక్షకులకు ఒకటే మాట నిజంగా చెప్తున్నా, వర్షం వచ్చే ముందు వస్తుంది గాలి. మీకు అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.